Hi, welcome to my YouTube channel. Today I'm going to tell you about how to bring down your HbA1c naturally. HbA1c అంటే డయాబెటీస్లో ఒక ఇన్వెస్టిగేషను 3 months యావరేజ్ బ్లడ్ షుగర్ ఎంత ఉందనేది మనకు తెలుస్తుంది. ఈ HbA1cని న్యాచురల్గా తగ్గించుకోవడం ఎలాగా? లోయరింగ్ HbA1c naturally is possible through consistent lifestyle changes focusing on diet, exercise, weight management and stress reduction. ప్రాపర్గా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని డైట్ మీద ఫోకస్ చేసుకొని బ్యాలెన్స్డ్ మీల్స్, న్యూట్రిషియస్ మీల్స్ అండ్ పోర్షన్ కంట్రోల్ చేసుకుంటూ మినిమం టు మోడరేట్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ వెయిట్ని మేనేజ్మెంట్ చేసుకుంటూ అండ్ స్ట్రెస్ రిడక్షన్ రెడ్యూస్ చేసుకుంటూ మనం HbA1cని న్యాచురల్గా బ్రింగ్ డౌన్ చేయొచ్చు. These strategies can help improve blood sugar control and reduce HbA1c levels over time, especially in people with pre-diabetes or type 2 diabetes. ప్రీ డయాబెటీస్లో అయితే అప్పుడే మెడికేషన్ స్టార్ట్ చేయరు. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల, డైట్ మేనేజ్మెంట్ వల్ల, వెయిట్ మేనేజ్మెంట్ వల్ల, స్ట్రెస్ని రెడ్యూస్ చేసుకోవడం వల్ల ఈ ప్రీ డయాబెటీస్ని ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. HbA1c తగ్గించుకోవడానికి మనకి ఛాన్సెస్ ఉంటాయి. టైప్ 2 డయాబెటీస్లో అయితే అలాంగ్ విత్ HbA1c అలాంగ్ విత్ డయాబెటిక్ మెడికేషన్ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ మేనేజ్మెంట్, ఎక్సర్సైజ్, వెయిట్ మేనేజ్మెంట్, స్ట్రెస్ని రెడ్యూస్ చేసుకోవడం వల్ల డయాబెటీస్లో కూడా HbA1c లెవెల్స్ని రెడ్యూస్ చేసుకోవడానికి సాధ్యమవుతుంది. వాట్ ఆర్ ద డైట్ మోడిఫికేషన్స్? ప్రయారిటైజ్ ఎ లో గ్లైసెమిక్ హై ఫైబర్ డైట్ విత్ ఫుడ్స్ లైక్ ఓట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా, లీఫీ గ్రీన్స్, బీన్స్, లెంటిల్స్, నట్స్, సీడ్స్ అండ్ నాన్ స్టార్చీ వెజిటబుల్స్. స్టార్చ్ తక్కువ ఉన్న వెజిటబుల్స్, హై ఫైబర్ డైట్ ఉన్న ఫుడ్స్, ఓట్స్, బ్రౌన్ రైస్, క్వినోవా, లీఫీ గ్రీన్స్ అంటే లీఫీ వెజిటబుల్స్, బీన్స్, లెంటిల్స్, నట్స్, సీడ్స్ తీసుకోవడం వల్ల ఈ లో గ్లైసెమిక్ డైట్ తీసుకోవడం వల్ల షుగర్స్ అంతగా ఎలివేట్ అవ్వవు. ఇన్ రిటర్న్ HbA1c కూడా హై అవ్వదు. లిమిట్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ అండ్ షుగరీ ఫుడ్స్. చూస్ హోల్ గ్రెయిన్స్ ఓవర్ వైట్ బ్రెడ్ అండ్ పాస్తా. వైట్స్ అన్నిటిని రెడ్యూస్ చేయాలి. లెస్ అమౌంట్ ఆఫ్ వైట్ రైస్, లెస్ అమౌంట్ ఆఫ్ వైట్ మిల్క్, లెస్ అమౌంట్ ఆఫ్ వైట్ కర్డ్, లెస్ అమౌంట్ ఆఫ్ వైట్ కార్న్ఫ్లోర్, లెస్ అమౌంట్ ఆఫ్ వైట్ మైదా. అసలు మైదా, కార్న్ఫ్లోర్ తీసుకోకూడదు. పాస్తా, వైట్ బ్రెడ్ అవాయిడ్ చేయాలి. మిల్క్, డైరీ ప్రోడక్ట్స్ లిమిటెడ్ అమౌంట్స్లో తీసుకోవాలి. రైస్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది. సో రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, షుగరీ ఫుడ్స్ అనేవి తగ్గించుకుంటే మంచిది. ఇంక్లూడ్ మోడరేట్ అమౌంట్స్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ లైక్ ఆల్మండ్స్ అండ్ నట్స్, వాల్నట్స్, బట్ అవాయిడ్ షుగర్ రిచ్ ఆప్షన్స్ లైక్ రైజిన్స్ అండ్ డేట్స్. డ్రై ఫ్రూట్స్లో ఆల్మండ్స్, నట్స్, వాల్నట్స్ తీసుకోవచ్చు. అలాగే షుగర్ రిచ్ ఆప్షన్స్ రైజిన్స్, కిస్మిస్ అండ్ డేట్స్ అవాయిడ్ చేస్తే మంచిది. Aim for 25 to 30 grams of fiber daily from whole foods or supplements like psyllium if needed. హోల్ ఫైబర్ ఎక్కువ ఉన్న ఫైబర్ రిచ్ ఫుడ్స్ని ఒక 25 to 30 grams ఫైబర్ని ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల కొలెస్ట్రాల్స్ బ్యాలెన్స్ అవుతాయి, బ్లడ్ షుగర్స్ బ్యాలెన్స్ అవుతాయి, కాన్స్టిపేషన్ ఉండదు, వెయిట్ మేనేజ్మెంట్ అవుతుంది, ఒబిసిటీ ఉండదు. ఇన్ రిటర్న్ HbA1c కూడా రెడ్యూస్ అవుతుంది. కానీ ఆ ఫైబర్ ఇంటేక్ ఎంత తీసుకోవాలి? టూ మచ్ ఆఫ్ ఫైబర్ కూడా హార్మ్ చేస్తుంది. మోడరేట్ ఫైబర్ తీసుకోవాలా, హై ఫైబర్ తీసుకోవాలా, లో ఫైబర్ తీసుకోవాలా అనేది మీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్తో కానీ లేకపోతే మీ ఫిజిషియన్తో కానీ మీ డయాబెటాలజిస్ట్తో కానీ డిస్కస్ చేసి మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి ఫైబర్ని. సమ్ స్టడీస్ సజెస్ట్ యాడింగ్ ఫెనుగ్రీక్ సీడ్స్ ఆర్ యాపిల్ సైడర్ వెనిగర్ మే హెల్ప్ లోయరింగ్ బ్లడ్ షుగర్ అండ్ HbA1c దో మోర్ రీసెర్చ్ ఇస్ నీడెడ్. కొంతమంది ఫెనుగ్రీక్ మెంతులు వాడతారు, కొంతమంది వెనిగర్ వాడతారు, యాపిల్ సైడర్ వెనిగర్. కానీ అది మన బాడీకి హార్మ్ చేస్తుందా, ఎంతవరకు హార్మ్ చేస్తుంది, మనకి ఆ పర్టికులర్ కాంపౌండ్స్ మనకి ఫిట్నెస్ ఇస్తాయా? HbA1c లోవర్ అవ్వడమే కాదు కదా, ఆ కాంపౌండ్స్ మనకి హార్మ్ చేయకుండా ఉండాలి లాంగ్ టర్మ్లో. సో అది కూడా మీ హెల్త్ కేర్ ప్రొఫెషనల్తో, మీ డైటీషియన్తో సజెస్ట్ చేసి మీరు మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎక్సర్సైజ్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. ఎంగేజ్ ఇన్ అట్లీస్ట్ 150 minutes ఆఫ్ మోడరేట్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ పర్ వీక్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిస్క్ వాకింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్, డాన్సింగ్. ఏదైనా చేయొచ్చు. బ్రిస్క్ వాక్ చేయొచ్చు, సైక్లింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, డాన్సింగ్ చేయొచ్చు. రోజు చేయమనట్లేదు. అట్లీస్ట్ పర్ వీక్ 150 minutes ఆఫ్ మోడరేట్ ఏరోబిక్ ఎక్సర్సైజ్. 150 minutes అంటే డివైడ్ చేస్తే 75 అంటే 1 hour 15 minutes ఒకరోజు, 1 hour 15 minutes ఒకరోజు, లేదా రోజు 30 minutes ఆఫ్ డైలీ యాక్టివిటీ. సో అలాగ ప్లాన్ చేసుకొని 150 minutes ఆఫ్ మోడరేట్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ పర్ వీక్ ప్లాన్ చేసుకుంటే HbA1c లెవెల్స్ తగ్గించే ఛాన్సెస్ ఉంటాయి. Incorporate resistance training like strength exercises at least twice a week to build muscle and improve insulin sensitivity. ఇంట్లో కూర్చునే చేసుకోవచ్చు, జిమ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ జిమ్కి వెళ్ళే వాళ్ళు అయితే రెగ్యులర్గా జిమ్ గోయింగ్ చేసుకోవచ్చు. లేదు ఇంట్లో ఉంటానండి, ఇంట్లో ఎలా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకోవచ్చు అంటే
పుషప్స్ చేసుకోవచ్చు. యూట్యూబ్లో బోల్డెన్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, మసిల్ గెయినింగ్ ఎక్సర్సైజెస్. స్టెప్ అప్ చేయొచ్చు, ఏదైనా 4-5 స్టెప్స్ ఉంటే ఆ స్టెప్స్ మీద ఎక్కి దిగచ్చు 10-15 టైమ్స్. డంబెల్స్ చిన్న 1 kg డంబెల్స్, 2 kg డంబెల్స్ ఉంటాయి, అవి రోజు 10-15 టైమ్స్ పైకెత్తి లిఫ్ట్ చేసి అలా చేసుకుంటే సరిపోతుంది. స్క్వాట్స్ చేసుకోవచ్చు, ప్లంజెస్ చేసుకోవచ్చు ఇంట్లోనే కూర్చొని. సో మసిల్ ట్రైనింగ్ అనేది చేసుకోవచ్చు. లేదు మాకు మసిల్ ట్రైనింగ్ పర్టికులర్గా కావాలంటే జిమ్ ట్రైనర్ని పెట్టుకొని చేసుకోవాల్సి వస్తుంది, అది కొంచెం కాస్ట్లీ. అఫోర్డబుల్ అయితే అది కూడా చేసుకోవచ్చు. వాకింగ్ ఫర్ 10 minutes ఆఫ్టర్ ఈచ్ మీల్ కెన్ హెల్ప్ రెడ్యూస్ పోస్ట్ మీల్ బ్లడ్ షుగర్ స్పైక్స్ అండ్ లోయర్ HbA1c. మెయిన్గా ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత, మధ్యాహ్నం లంచ్ తీసుకున్న తర్వాత, నైట్ డిన్నర్ తీసుకున్న తర్వాత ఒక 10 minutes రెస్ట్ తీసుకొని, ఆ 10 minutes రెస్ట్ అయిపోయిన తర్వాత, స్టమక్ సెటిల్ అయిన తర్వాత కనీసం ఒక 15 minutes వాక్ చేస్తే పోస్ట్ మీల్ బ్లడ్ షుగర్ స్పైక్స్ అనేవి అవాయిడ్ చేయొచ్చు. అంటే భోజనం చేసిన తర్వాత షుగర్ ఎలివేట్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది. దానివల్ల HbA1c కూడా 3 months యావరేజ్ కూడా తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. కన్సిస్టెన్సీ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఇంటెన్సిటీ. రెగ్యులర్ మోడరేట్ యాక్టివిటీ ఈస్ మోస్ట్ ఎఫెక్టివ్. ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ ఉండాలి. ఇవాళ నడిచానండి, రేపు అంతా సెడెంటరీగా ఉంటాను, ఎల్లుండి అంతా సెడెంటరీగా ఉంటాను, ఒక 2 months సెడెంటరీగా ఉంటాను, ఒకరోజు నడిస్తే చాలు ఎవ్రీ 2 months. దట్ ఈస్ నాట్ ద ఎఫర్ట్. కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ డైలీ ఆఫ్టర్ మీల్స్ అట్లీస్ట్ 15 minutes నడిస్తే మనకు ఆ షుగర్ ఎలివేషన్ అనేది ఉండదు. డైలీ ఎక్సర్సైజ్ 30 minutes చేసుకోవాలి. లేదు చేయలేకపోతున్నాము, వీక్లీ 1 or 2 ప్లాన్ చేసుకోండి. 150 minutes అంటే 150 minutes ఆఫ్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయలేకపోయినా కనీసం ఒక 120 minutes చేసినా, లేకపోతే ఒక 100 minutes చేసినా, లేకపోతే 60 minutes ఆఫ్ ఏరోబిక్ యాక్టివిటీ చేసినా ఎక్సర్సైజ్లో ఆ ఆప్షన్స్ ట్రై చేసుకున్నా మనకి HbA1c లెవెల్స్ అనేవి తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వెయిట్ మేనేజ్మెంట్. Losing even a modest amount of weight, 5 to 10% of body weight can significantly improve HbA1c levels. కొంచెం అమౌంట్ ఆఫ్ వెయిట్ తగ్గుతూ వస్తున్నా అది HbA1c లెవెల్స్ని మేనేజ్ చేయడానికి మనకి హెల్ప్ అవుతుంది. అలాగని టూ మచ్ వెయిట్ లాస్ ఆప్షన్స్ అస్సలు మంచిది కాదు బాడీకి. వెంటనే వెయిట్ లాస్ అయిపోతారు, మళ్ళీ 2 months తర్వాత వెంటనే వెయిట్ గెయిన్ అయిపోతారు. అవి అవాయిడ్ చేయాలి. ఫ్లక్చుయేషన్స్ ఇన్ వెయిట్ మేనేజ్మెంట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ఆప్షన్. అలా కాకుండా రెగ్యులర్ వెయిట్ లాస్, ఇంతవరకు వెయిట్ లాస్ అవ్వాలి, ఆ వెయిట్ లాస్ అయ్యాక ఆ వెయిట్ని మేనేజ్ చేసుకోవాలి, మెయింటైన్ చేసుకోవాలి, ఇంకా ఫర్దర్గా వెయిట్ లాస్ అవ్వకుండా చూసుకోవాలి. ఫోకస్ ఆన్ సస్టైనబుల్ చేంజెస్ సచ్ as పోర్షన్ కంట్రోల్ అండ్ మైండ్ఫుల్ ఈటింగ్ రాదర్ దెన్ డ్రాస్టిక్ డైట్స్. మరీ పూర్ మీల్స్ తీసుకున్నా మనం వెయిట్ లాస్ అయినా న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వచ్చేస్తాయి. మళ్ళీ ఆ వైటమిన్ డెఫిషియన్సీస్ కరెక్ట్ చేసుకోవడానికి మనం మెడికేషన్ తీసుకోవాల్సి వస్తుంది. సో సస్టైనబుల్ చేంజెస్, ఫోకస్ ఆన్ సస్టైనబుల్ చేంజెస్ అంటే పోర్షన్ కంట్రోల్, ఎక్కువ రైస్ తీసేసుకోకుండా కొంచెం రైస్ తీసుకొని, అండ్ విత్ వెజిటబుల్స్, లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ లీన్ ప్రోటీన్స్. మైండ్ఫుల్ ఈటింగ్ అంటే తినేటప్పుడు టీవీ చూస్తూ తినడం, మాట్లాడుతూ తినడం, ఎక్సర్సైజ్ చేసిన వెంటనే బింజ్ ఈటింగ్ చేసేయడం, అలాంటివి కాకుండా మైండ్ఫుల్ ఈటింగ్ ప్రాక్టీసెస్ చేస్తే వెయిట్ మేనేజ్మెంట్ అనేది ఈజీగా అవుతుంది. స్ట్రెస్ రిడక్షన్ అండ్ స్లీప్. క్రానిక్ స్ట్రెస్, పూర్ స్లీప్ వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్ అనేది మన చేతిలో ఉండదు. సో స్ట్రెస్ మేనేజ్మెంట్ త్రూ మెడిటేషన్ చేసుకోవచ్చు, యోగా చేసుకోవచ్చు, డీప్ బ్రీదింగ్ చేసుకోవచ్చు. ఎయిమ్ ఫర్ 7 to 8 hours ఆఫ్ క్వాలిటీ స్లీప్ పర్ నైట్. సరిగ్గా నిద్రపోయిన వాళ్ళు ఒబిసిటీకి లోన్ అవ్వరు. సరిగ్గా క్వాలిటీ స్లీప్ లేకపోవడం వల్ల కూడా వెయిట్ రెడ్యూస్ అవ్వరు. సో క్వాలిటీ స్లీప్ ఉండేటట్టు చూసుకోండి, స్ట్రెస్ రెడ్యూస్ చేసుకోండి. మానిటరింగ్ అండ్ కన్సిస్టెన్సీ. ఒక్కసారి HbA1c చేయించుకొని, ఒక్కసారి బ్లడ్ షుగర్స్ చేయించుకుని 5-6 నెలలకి అది ఎలివేట్ అయిందంటే మనకి ప్రోగ్రెస్ సరిగ్గా ట్రాక్ చేసుకోవట్లేదు అని అర్థం. మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్తో పాటు రెగ్యులర్గా బ్లడ్ షుగర్స్ని చెక్ చేసుకోవాలి, అండ్ HbA1c లెవెల్స్ కూడా ఎవ్రీ 3 months or 6 months మనం చేయించుకుంటూ ఉండాలి. Most people see improvements in HbA1c within 2 to 3 months of consistent lifestyle changes. సరిగ్గా మనసు పెట్టి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే కరెక్ట్గా 3 monthsకి HbA1c మన యావరేజ్ బ్లడ్ షుగర్ అనేది తగ్గుతుంది. అడిషనల్ టిప్స్. స్టే హైడ్రేటెడ్ అండ్ మెయింటైన్ రొటీన్ షెడ్యూల్ ఫర్ మీల్స్ అండ్ ఎక్సర్సైజ్. రోజు ఒకే టైంకి ఎక్సర్సైజ్ చేయండి, ఒకే టైంకి మీల్స్ తీసుకోవడం అలవాటు చేసుకోండి. అండ్ స్టే హైడ్రేటెడ్, అడిక్వేట్ హైడ్రేషన్ ఉండేటట్టు చూసుకోండి. ఇవన్నీ చేసుకోలేకపోతే పర్సనలైజ్డ్ గైడెన్స్ కోసం హెల్త్ కేర్ ప్రొవైడర్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్ ఆర్ డైటీషియన్ ఆర్ ఫిజిషియన్ ఆర్ డయాబెటాలజిస్ట్ హెల్ప్తో మీ కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ని ట్రై చేసుకుంటూ HbA1cని రెడ్యూస్ చేసుకోండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.